ఎందుకంటే అది వంశపారంపర్యాచారంగా వస్తున్నటువంటి సంప్రదాయం అది. దాన్ని మార్చడానికి, దాని గురించి మాట్లాడడానికి నువ్వెవడివి వైలి తాత? అసలు అణచబడుతున్నటువంటి లేకపోతే వివక్షకు గురైనటువంటి వర్గాలు అని చెప్పి నువ్వు ఏదైతే చెప్తున్నావో వాళ్ళకి హిందుత్వంలో ఉన్నటువంటి స్థానం ఏమిటో తెలుసా? ఆళ్వారులు వైష్ణవాలయాలలో ఉపాలయాలు ఉంటాయి వీళ్ళకి, నాయనారులు శైవాలయాలలో ఉపాలయాలు ఉంటాయి వీళ్ళకి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం ప్రజెంట్ దళితులుగా భావిస్తున్నటువంటి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. భక్త కన్నప్ప శ్రీకాళహస్తిలో ఆయనకి ఉపాలయం ఉంటుంది, ఆయన ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవాడు. శ్రీకృష్ణుడు యాదవ వర్గానికి చెందినవాడు, ప్రస్తుతం మనం బీసీలు అంటున్నాం. అలాగే మహాభారతంలో ధర్మవ్యాధుడు అని చెప్పి కటిక వృత్తి చేసేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన బ్రాహ్మణులకి కూడా ధర్మ సూక్ష్మాలు బోధించాడు. ఇది ఏదైతే నువ్వు వివక్షకు గురైనటువంటి, అణిచివేయబడినటువంటి, గౌరవం లేనటువంటి వర్గాలు అని చెప్తున్నావో వాళ్ళకి హిందుత్వం